నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అమరావతిని డ్రోన్ హబ్గా మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే డ్రోన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. తద్వారా దేశంలో ఏపీ డ్రోన్ హబ్గా నిలపాలని చూస్తున్నారు. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కు ఒక కీలక ప్రాజెక్ట్ రావడం విశేషం. ఇక ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు గరుడ ఎన్ఫోర్సెస్ ప్రకటించింది. 100 కోట్లతో దేశంలోనే తొలి సిటీని ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో గరుడ ఏరోస్పేస్ సీఈఓ ఇటీవల భేటీ అయ్యారు. ఇక ఇప్పుడే ఈ విషయం బయటపడింది. ఇప్పటికే ఓర్వకల్లులో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు డ్రోన్ సిటీ ఏర్పాటుకు ముందుకు అడుగులు పడుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోస్పేస్ సంస్థ ఒక ప్రకటన చేసింది. డ్రోన్ ఆవిష్కరణలకు, పరిశోధనలను ప్రోత్సహించడానికి, పెట్టుబడుల ఆకర్షణకు డ్రోన్ టెక్నాలజీలో భారతదేశాన్ని ముందు వరుసలో ఉంచడానికి ఈ డ్రోన్ సిటీ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సదరు సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గరుడ ఏరోస్పేస్ ఫౌండర్ సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా తమ భాగస్వామ్యం గురించి వివరించారు. తమ సంస్థ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. డ్రోన్ల రంగంపై అడుగుపెట్టిన ఏరోస్పేస్ సంస్థ ఇప్పటికే టైప్ సర్టిఫికేషన్, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనుమతులతో సహా డీజీసీఏ నుంచి 6 రకాల అనుమతులు కూడా పొందింది. ఇక అదే విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం సదరు ప్రతినిధులు వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. 12 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రికల్ వాహనాల వరకు ఏర్పాటు కోసం పీపుల్ టెక్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. 1800 కోట్ల పెట్టుబడితో దీనిని అభివృద్ధి చేయనున్నారు. అలానే 14,000 కోట్లతో దేశంలోనే తొలి సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సైతం ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. ఇక ఇప్పుడు డ్రోన్ సిటీ వస్తే మాత్రం సరికొత్త రికార్డే అని చెప్పవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.